మీకు ఒక నీలఫర్ వీడియోలో లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అని చెప్పిన. సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే చిన్న అప్డేట్ ఉంది. సో అప్డేట్ త్వరలోనే రిలీజ్ చేస్తా. సో చాలా కష్టపడ్డాం దానికి. తాగుపోతాడే 90 శిఖవతి కాదురా 8 అది రికార్డ్ చేస్తున్నాడు. అదే షర్ట్ బాగుంది బ్రో. అడుక్కునే మంచిగా ఉంటాయి బ్రో. అడుక్కునే మంచిగా ఉంటాయి బ్రో. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీకు ఒక నీలఫర్ వీడియోలో లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అని చెప్పిన. సో ఆ సర్ప్రైజ్ ఏంటంటే మేము అందరం కలిసి ఒక షార్ట్ ఫిలిం తీసినాం. సో వెబ్ సిరీస్ లెక్క 3 or 4 ఎపిసోడ్స్ ఉంటాయి. సో ప్రజెంట్ కూడా మనం డబ్బింగ్ స్టూడియోలోనే ఉన్నాం. సో ఇది Day 2 డబ్బింగ్. ఇది Day 1ది మీకు ఇప్పుడు పెడతా, చూడండి. సో ఇది Day 2 డబ్బింగ్. సో ప్రజెంట్ నడుస్తుంది, చూడండి. అదంతా మనదే. ఈరోజు Day 2 డబ్బింగ్. ఈరోజు ఫస్ట్ భవిత్ది, తర్వాత నాది. వాడు ఉరుకుతుండు ఎందుకంటే ఆడు స్విమ్మింగ్ వైట్ టీషర్ట్ వేసుకొచ్చిండు. సో మనకి డబ్బింగ్ సో ఇక్కడ ఉంటాడు ఆయన ఎడిటర్. సో మనకి డబ్బింగ్ ఇట్లా ఉంటుంది లోపల, చూడండి. ఇది మైక్, మనకి ఇక్కడ LED ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం డబ్బింగ్ చెప్పాలన్నట్టు. ఇక్కడ స్క్రిప్ట్ పెట్టుకొని ఇక నిల్చొని డబ్బింగ్ చెప్పాలి. సో ఇది అన్నట్టు మొత్తం. సో ఈ స్టూడియో వచ్చేసి ఇక్కడ హైటెక్ సిటీలో ఉంది, కీన్ కాంటెంట్ KC స్టూడియోస్. సో అది జర కూల్ అయిన తర్వాత, ఎందుకంటే AC ఆఫ్ ఉంటుంది, డబ్బింగ్ చెప్పేటప్పుడు AC ఆఫ్ ఉంటుంది కాబట్టి నాయిస్ డిస్టర్బెన్స్ కోసం ఆఫ్ చేస్తారు. కూల్ అయిన తర్వాత మనం స్టార్ట్ చేస్తాం. ఇగో ఈ చూడాలి వీడు ఎంత తలకే తింటాడో నాది. అరే జల్దీ చెప్పరా నాయన. సరే తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు ఫస్ట్ వీడు అరే నీ ఎన్ని ఉన్నారా డైలాగులు? 35 ఇప్పుడు కొడితే 3 ఉన్నాయి నీకు. వీడు భవిత్ గారు మన 3 డైలాగ్ కరెక్ట్ చెప్పిండు సింగిల్ టేక్ లా. ఇక అవతల స్టూడియో నాదంటాడు, దాన్ని వీక్తాడు, దీన్ని వీక్తాడు. ఏం పడతాడు తర్వాత మ్యూజిక్ కూడా నేనే కొడతాను. సరే ఈడ ప్రొడక్షన్ కూడా విందా, ఈడే కడతాడు ఇలా. ఎట్లా గడ్డం లేదు కాబట్టి చీర కడితే హీరోయిన్ అయిపోతాడు. అంతేగా. చౌకమ్మ కూడా కుట్టించుకున్నాడు మొన్ననే. చౌకమ్మ ఇటు కూడా కుట్టిస్తే అయిపోతుంది. ముక్కు ఏమైనా ముళ్ళు వేసి కూర్చితే అయిపోతుంది. ముళ్ళు వేసి కూర్చితే అయిపోతుంది ముక్కు. ఏమంటావు? సో అందరం నేను చెప్తా తర్వాత షార్ట్ ఫిల్మ్ ఎట్లయిందా అన్ని అప్డేట్స్ గురించి అన్ని ఇంకొక వీడియోలో చెప్తా. సో ప్రజెంట్ అయితే డబ్బింగ్ నడుస్తుంది. సో ఈరోజు Day 2ది. Day 1ది పెడుతున్నా. Day 1ది చూడండి ఫస్ట్. సో తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది, Day 2 కంటిన్యూ అవుతుంది. సో రైట్ చూడండి ఫస్ట్. RESIOSTOR. ఓకే నెక్స్ట్. ఉంటే చెప్పవా? నువ్వు కూడా మార్క్స్ అను. నువ్వు అక్కడ పాస్ అన్నావు, నేనేమన్నా మార్క్స్ అన్నారు. నువ్వు ఫస్ట్ పాస్. మార్క్స్ ఎన్నిసార్లు అడిగారు? మార్క్స్ ఎన్నిసార్లు అయితే మన పాస్. నువ్వు కూడా మార్క్స్ అను, పాస్ అన్నాడు. టేక్. నేను అది కంప్లీట్ చేసే లోపల నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. మార్క్సా? నెక్స్ట్ టైం నేను ఒక్కొక్క లెటర్ ఆల్ఫాబెట్స్ చదువుతావి. అరే ఆన్ అన్నది, అరే ఆన్ ఉన్నప్పుడు ఆన్ అంటే రాసిన మంచిగా అనుకుంటా. రాస్తా నీకేరా. టేక్. చెప్తా రాస్తా నీకేరా. నీకే అని పెట్టండి ఒకసారి. రాస్తున్నా నీదే. వద్దులే నీదే ఉంచు. ఇదే బాగుంది. చెప్తా రాస్తున్నా నీకే. రాస్తున్నా నీకే. బాగాలేదు. రైట్ మొత్తానికి డబ్బింగ్ అయిపోయిందా?
మొత్తం అయిపోయింది. ఎట్లా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్? నా వల్ల కాదురా ఇంకోసారి నన్ను విలువ. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నా వల్ల కాదురా ఇంకోసారి నన్ను విలువ. ఎందుకు? పేసినవుగా మొత్తం పొద్దున్న నుంచి నా 5 పేపర్ల డైలాగులు ఎప్పటికి ఇప్పటిదాకా ఏడు. పాపం చాలా కష్టపడ్డాడు బ్రో. థ్యాంక్స్ బ్రో. ఇక్కడ చూడేసి ఒకసారి హాయ్ చెప్పు. ఎట్లా అనిపించింది బ్రో మీకు షార్ట్ ఫిలిం? బాగుంది షార్ట్ ఫిల్మ్, కామెడీ బాగుందా? వైవా సీన్ బాగుంది. మనిషిగా ఇంకా నీకు ఇంత నోటితో ఎక్కడికి వెళ్ళి వచ్చిందా? చిన్నప్పటి నుంచి ఇంతేనా బ్రో? పెడితే నేను ఇది పెట్టు ఏం కాదు. నీకు ఎవరంటే ఇష్టం? అరవింద్ గాడలా? అరే అరే మీ ఇద్దరి మధ్యలో మీరిద్దరు రూమ్ లో ఉన్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఒకటే రూమ్ లో ఉంటారు ఇద్దరు. నిన్న నీ పక్కన అన్నా కదా, కాళ్ళ పక్కన అన్నా నేను. ఆన్ కాళ్ళ పక్కన నువ్వేం చేస్తాను? కాళ్ళ పక్కన కాళ్ళ వెనకాల అన్నారా? కాళ్ళ పక్కన ఇట్లా వన్నా గిట్లా వన్నాడు బాయ్. ఇట్లా వన్నా ఇట్లా వన్నా ఇట్లా వంటారు ఇంకా కాలకనే వంటవా? కాలకనే. షర్ట్ బాగుంది బ్రో. అడుక్కుని దొడుకునే మంచిగా ఉండే బ్రో. అడుక్కుని దొడుకునే మంచిగా ఉండే బ్రో. ఏకేసుకున్నా అట్లా అనుకుంటారా? కాదు నీ రెడ్ షర్ట్ ఏది? రెడ్ షర్ట్ ఇంటికాడ పెట్టాల్సిందే. దాని మ్యూజియంలో పెట్టాలి. దాన్ని మ్యూజియంలో కాదు, దాన్ని పెద్ద కాడ పెట్టాలి. నెలకి ఎన్నిసార్లు వేసినావు దాన్ని? 4 సార్లు వేసుకుంటారు. ఎన్ని? వారానికి 4 times. వారానికి 4 times. కలరే పోతలేదు మరి షార్ట్ ఫిలిం మొత్తంలా ఇడు ఒకటే షర్ట్ మీద ఉంటాడు, రెడ్ కలర్ లైన్ గీతలది. ఫైట్లో అదే ఉంటాడు ఆ రూమ్ లా. సరే అవన్నీ రివీల్ చేయదు మనం. సో చెప్పరా నీకు ఎట్లా అనిపించింది యాక్టింగ్ చేసినప్పుడు? నేను అసలు యాక్టింగ్ చేస్తానో ఏమో అనుకున్నా కానీ ఏదో చేయలే కానీ అందరూ బీఆర్ వాళ్ళు ఎక్కున్నాను. అరే మనకి ఏ యాంగిల్ నుంచి బీఆర్ఎన్ లెక్క కనబడ్డాడు. ఆవిడ బీఆర్ లెక్కనే కనిపించిండు. ఆవిడ బీఆర్. నన్ను ఎందుకు అడుగుతారా? మీ రూమ్ లో వాళ్ళు బీఆర్ వాళ్ళు ఉన్నాడని నన్ను ఎందుకు అడుగుతారా? అరే మంచిగా ఉండవు గారా బీఆర్ఎన్ లెక్క. ఎర్ర ఎంటికలు. సో గైస్ భవితి అంది స్టార్ట్ అవుతుంది. నిన్న సగం అయింది, ఈరోజు సగం. లెట్స్ గో. మంచిగా చెప్పాలి. సింగిల్ టేక్. మన సింగిల్ టేక్ ఆర్టిస్ట్ మీది డబుల్ టేక్ నేను చెప్పానే లేదురా వాళ్ళ లెక్క. సో ఎవడు బయట వాడు కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నట్టు చూడాలి. చెప్పరా డైలాగ్ చెప్పాలంటే శాత కాదు కానీ కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటారు. సో చూడాలి వాళ్ళది ఎట్లా అవుతుందో. సో ఇది స్టార్ట్ అవుతుంది, మనం ఇక్కడ కొంచెం కూర్చుందాం ఇక. ఓకే, ఎవడు రాబిండి కొట్టింది? బ్యాంక్ సరిపోయింది. అమ్మడు చదువుకుందాం రా, అంతేనా? హలో 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 పాట పాడొకటి. సాధించినట్టే ఉంది మరి నిజంగా. అన్నీ మన మంచికే అవుతాయిరా. నన్ను పంపించాలని లేదా బ్రో నీకు? ఫైనల్లీ డబ్బింగ్ అయిపోయింది అన్నది. డన్. మొత్తం డబ్బింగ్ అయిపోయింది. 42 minutes. సో వేసి ఇవ్వండి. ఏంది బ్రో అట్లా అనుకున్నావు? ఏం చేయాలి బ్రో? ఇక ఏముంది బ్రో చేయడానికి? 5 డైలాగ్ గంట సేపు చెప్తున్నాడు. ఇంకా ఈ బక్రాగాడు ఉన్నాడు. ఇంకా ఇక్కడ ఎంత తలకాయ తింటాడు నాది. సో ఇక్కడ కొట్టే సీన్ ఉంటుంది. కొడతా తలపేరా అరవిందు ఇట్లా గిట్లా కొడతా ఇట్లా. అరే ఇవ్వందాడు కొట్టుకోవద్దురా, కొట్టించుకో. అది వేరు. మళ్ళీ ఉల్టా ఎందుకు పెడతావు?
కంపెనీ ఉల్టా పెట్టుకుని కూర్చున్నా అప్పుడు బస్సు దర్శనరా మరి దీనికి ఏమైనా అవుతుంది ఎక్కువసారి నేను కొట్టుకుంటాను చెప్పి రైట్ అదే న్యాచురల్ రియాక్షన్ అవుతుంది రా కమాన్ రాలే రీటేక్ కదా ఒక్కసారి రీటేక్ ఒక్క లేదు నువ్వు అన్నావు అట్లా కొట్టుకుంటా అట్లా కాదు అది గుర్తుండ్రా అది న్యాచురల్ అది గుర్తుండ్రా అది న్యాచురల్ అది రికార్డ్ చేస్తున్నాడు ఓ అను ఓ అను ఓ అట్లా కొట్రా నువ్వెందుకు కొట్టుకున్నావు 2 సౌండ్లు పడతాయి రా అందులో ఒక్కటే సౌండ్ పడాలి ఒకటేసారి కొట్టు కొట్టు ఓకేనా బ్రో ఓకే కొట్టు రికార్డ్ అవుతుంది ఫస్ట్ ముందే రికార్డ్ అయింది అది కావాలండి మళ్ళీ రీటేక్ ఇంకోసారి అను లే మంచి రాలి ఇంకోసారి అను మంచి చేతులు పైకి పెట్టు ఏమన్నా వేయాలి వేయాలా నేను వేసి డబ్బింగ్ చెప్తుండు రెడీయా రెడీ ఆల్మోస్ట్ రెడీ ప్రిపేర్గా ఒకసారి అంటే రిలాక్స్ చెప్పు ఎగ్జాక్ట్ ఓకే వీడికి ఒక మైక్ అది పరా ఏంది అయిపోయింది డబ్బింగ్ ఎట్లా అనిపించింది అంటే కొత్త ఎక్స్పీరియన్స్ బాగుందా చాలా కష్టం సినిమా వాళ్ళకి డబ్బింగ్ చెప్పడం ఏంటది చాలా కష్టం డబ్బింగ్ చెప్పడం అంటే అక్కడ హార్డ్ వర్క్ చేయాలి సింక్ నీకు అరే ఉన్నది అదే కానీ షికావత్ కాదురా షికావత్ కాదురా 8 డైలాగ్ చెప్పరా నువ్వు వెనకాలండు ఇటు జరుగు తాగుపోతాడా 90 ఇజ్జత్ అప్పటి నుంచి చెప్పు 90 ఆడు వీడు అంకుల్ 5 రూపీస్